నమస్తే విజయలక్ష్మి గారు. నమస్తే. ఈ స్టేజ్లో పిల్లల యొక్క ప్రవర్తన తల్లి మీద లేదా తల్లి యొక్క ప్రవర్తన పిల్లల మీద తల్లి తండ్రి సమానమైన బాధ్యత వహించాలన్న తల్లిది మాత్రమే మనం మాట్లాడుకుంటున్నాము. వై నాట్ తండ్రి? కరెక్ట్గా అడిగారు మీరు. తండ్రి కూడా, కాకపోతే తల్లితో ఉన్నంత చనువు తండ్రితోటి చాలామంది పిల్లలకి ఉండదు. తల్లితో ఉన్నంత ఓపెన్నెస్ తండ్రితో ఉండదు. ఆయన ఎప్పుడో పొద్దున కనిపిస్తే మళ్ళీ రాత్రికి కనిపిస్తారు. సో ఎక్కువ టైం స్పెండ్ చేయరు. కాబట్టి ఏదైనా చెప్పాలి అంటే భయం. మనకు ఒకళ్ళు మీడియేటర్ కావాలి. అది ఎవరు అంటే తల్లి. మా అమ్మతో నేను ఇది షేర్ చేయొచ్చు, నేను ఈ జోక్ చెప్పొచ్చు, మా అమ్మ అర్థం చేసుకుంటుంది. నేను ఇది ఒకవేళ ఎక్స్ప్లెయిన్, ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా పార్టీకి వెళ్ళాలి లేకపోతే బయటికి వెళ్ళాలి ఎక్స్కర్షన్, నేను మా అమ్మతో చెప్తే మా అమ్మ అర్థం చేసుకొని మా నాన్న దాకా తీసుకెళ్తుంది అనే ధైర్యం ఉంటుంది పిల్లలకి. తండ్రి దగ్గర క్లోజ్గా ఉండే పిల్లలు కూడా ఉన్నారు. ఈ మధ్య అది కొద్దిగా ఎక్కువ అయిపోయింది. ఒకప్పుడు తండ్రితోటి మాట్లాడాలంటే భయం, ఉనికేవాళ్ళం కదా. మీరు నేను చిన్నప్పుడు చూస్తే అసలు ఒక మాట ఎక్కువ మాట్లాడాలి అంటే భయం. మా నాన్నగారు ఎక్కడో, ఆయన గొంతు ఎక్కడో వినపడితే ఇక్కడ దాక్కోవాలి. కానీ ఇప్పుడు అలా లేదు. ఫ్రెండ్స్ లాగా మెలగలుగుతున్నారు. అది ఒకందుకు సంతోషపడాల్సిన విషయం. ఆడపిల్లలు మామూలు ముఖ్యంగా తల్లి కన్నా కూడా తండ్రికి దగ్గర. అవును, నిజం. కానీ జనరల్ గా పిల్లలు ఏంటంటే తల్లికి దగ్గరగా ఉంటారు అనమాట. ఎక్కువ సమయం తనతో గడుపుతారు కాబట్టి తల్లితో ఆ క్లోజ్నెస్ అనేది ఆటోమేటిక్ గా క్రియేట్ అయిపోతుంది. ఒక ఏజ్ వచ్చాక ఫ్రెండ్స్ లాగా మెలగలుగుతారు అలాగా. సో తల్లితోటి చనువు ఎక్కువ ఉంటుంది. పిల్లలు బాగా డిప్రెషన్కి వెళ్ళడము, ఎక్కడ డిప్రెషన్కి వెళ్తున్నారని మనం గుర్తించే లోపలే జరగాల్సిన డ్యామేజ్ జరిగిపోతుంది. నవడేస్ ఏ పాయింట్లో డిప్రెషన్కి వెళ్తున్నారు అనేది ఎలా గుర్తించాలి? మళ్ళీ ఇది కమ్యూనికేషన్ అనేది మాట కాదు. ఎందుకంటే కమ్యూనికేషన్స్ అనే ఇప్పుడు నేను మీతో ఏది చేయకూడదు గురించే మాట్లాడుతున్నాను. ఆ తర్వాత కాయిన్, ది అదర్ సైడ్ ఆఫ్ ది కాయిన్ వేరే ఉంటుంది. వాళ్ళకు ఒక లోకం ఉంటుంది, వాళ్ళకు ఒక ప్రపంచం ఉంటుంది. ఆ ప్రపంచాన్ని కనెక్ట్ చేస్తే ఎంత మనము కనెక్ట్ చేయాలని చూసినా కానీ ఎక్కడో ఒక చోట గాడి తప్పి ఆ స్ట్రెస్. ఇప్పుడు మనం బాగా చదువుకుంటున్నాము, చదివించాలనుకుంటున్నాము. అఫ్ కోర్స్ మీరు చెప్పారు, పర్వాలేదు నాన్న మళ్ళీ తెచ్చుకోవచ్చు. బట్ తోటి పిల్లలు ఆ కంపారిజన్, అక్కడ వాళ్ళు ఏమైనా హెకల్ చేయడము ఇలాంటివి ఉంటాయి. అది అఫ్ కోర్స్ ఇంట్లో కొన్ని చెప్తారు, చెప్పలేరు. కొంచెం ఇంట్రావర్ట్గా ఉండే పిల్లలు, ఎప్పుడైతే ఇందాక మనం మాట్లాడుకున్నాం డిఫరెంట్గా ఉంటారు అని, కొంతమంది పిల్లలు ఆటోమేటిక్గా ఇంట్రావర్ట్గా ఉంటారు, కొంతమంది పిల్లలు ఎక్స్ట్రావర్ట్గా ఉంటారు, న్యూట్రల్. అది దాన్ని ఎలా గుర్తించాలి? ఆ ఒత్తిడిని ఎక్కడ గమనించాలి? అంటే మార్కులు ఫెయిల్యూర్ అనేది ఒక మరీ మితిమీరిన స్వేచ్ఛ తప్పు, మరీ మితిమీరిన కట్టడి కూడా తప్పు. నేను ఈ విషయంలో తల్లిదే తప్పు అంటే మీరు ఒప్పుకుంటారా? మీరు చెప్తాను ప్లీజ్. ఎందుకు తల్లిదే తప్పు అంటే, కొంతమంది తల్లులను మీరు అబ్జర్వ్ చేయండి. పిల్లల్ని ప్రేమగా చూసుకోవడంలో తప్పు లేదు, కానీ ఓవర్ పొసెసివ్నెస్. నలుగురితో మాట్లాడనివ్వరు, నాతోనే మాట్లాడాలి, నేను చెప్పిందే వినాలి, ఇదే లోకం అన్నట్టుగా బ్రతకాలి. అలా చిన్నప్పటి నుంచి ఒకలాంటి అది ప్రేమగానే వాళ్ళకి తెలియదు వాళ్ళు తప్పు చేస్తున్నారని. నలుగురిలో కలవనివ్వరు, నలుగురిని పలకరించనివ్వరు. సో పిల్లలతోటి ఆడేటప్పుడు కూడా అందరు పిల్లలతో ఆడనివ్వరు. నువ్వు వీళ్ళతోనే ఆడు, వీళ్ళతోనే సెలెక్టివ్గా. సో ఇలా చేయడం వల్ల ఏమవుతుంది అంటే, ఏదైతే సహజంగా కొన్ని గుణాలు రావాలి, సోషలైజింగ్ అనేది చాలా సహజంగా రావాల్సింది. సో సోషలైజింగ్ అనేది ఫస్ట్ స్టార్ట్ యాక్చువల్లీ సోషియో ఎమోషనల్ స్కిల్స్. సో ఎప్పుడైతే మనకి సోషియో ఎమోషనల్ స్కిల్స్ డెవలప్ అవ్వవో, ఏదైనా ప్రాబ్లం వస్తే ఎలా హ్యాండిల్ చేయాలి, ఆ ట్యాకిల్ చేయడం అనేటువంటిది లోపిస్తుంది. ఒక సిచ్యువేషన్ వచ్చింది, దాన్ని ఎలా ఎదుర్కొనగలగాలి అనేటువంటిది ఎప్పుడు వస్తుంది చెప్పండి? ఆ సిచ్యువేషన్ ఎదుర్కొన్నప్పుడు కదా. సో మనం ఏం చేస్తాము అంటే, అసలు ఆ సిచ్యువేషనే రాకుండా చూడాలనుకుంటాం. అది ఎంతవరకు కరెక్ట్? నడక నేర్చుకునేటప్పుడు కింద పడకుండా ఎలా నడవడం వస్తుంది? దెబ్బలు తగలకుండా, ఆడుకునేటప్పుడు దెబ్బలు తగలడం చాలా కామన్. అందుకని ఆట మానేస్తామా? కొన్ని స్కిల్స్ డెవలప్ అవ్వవు. సో ఇలా సోషలైజింగ్ అవ్వనివ్వరు. అది ఏమవుతుందంటే పెరిగి వాళ్ళు ఇంట్రోవర్ట్ అయిపోతారు. అంటే ఎక్స్ప్రెస్ చేయలేరు, నలుగురిలో మాట్లాడలేరు, అంటే స్టేజ్ ఫియర్ ఉంటుంది, వాళ్ళు ఏమైనా చెప్పాలనుకున్నది చెప్పలేరు. ఇది ఒక రకంగా అయితే, ఇంకొకటి ఏంటి అంటే అతి భయంకరమైనటువంటిది నా మాటే వినాలి. ఇది చాలా పెద్ద తప్పు. అంటే కరెక్ట్ అయినా రాంగ్ అయినా మీరు చూడండి, నా మాటే శాసనం అన్నట్టుగా. అంటే వాళ్ళకి ఒక ఆలోచన ఉంటుంది, వాళ్ళు కొంత ఏజ్ వచ్చాక వాళ్ళకి ఒక ఐడియాలజీ ఉంటుంది. దాన్ని కూడా మనం గౌరవించగలగాలి కదా, అవి కూడా తీసుకోగలగాలి కదా. నేను చెప్పినట్టే చేయాలి, నువ్వు ఇదే కరెక్ట్. అది చాలా తప్పు ధోరణి.
ఎందుకంటే 2 ఇండివిజువల్ మెంటాలిటీస్ ఉన్నప్పుడు 2 డిఫరెంట్ ఐడియాలజీస్ కూడా ఉంటాయి. వాళ్ళ ఐడియా ఏంటో తెలుసుకోగలగాలి కదా. అసలు ఆ ఏజ్కి డిప్రెషన్ ఏంటి నాకు తెలియక అడుగుతాను. అంత చిన్న పిల్లలకి, అంటే ఇంటర్ అవ్వనివ్వండి, డిగ్రీ అవ్వనివ్వండి, డిప్రెషన్ అసలు ఆ వర్డ్ చాలా పెద్ద వర్డ్ యాక్చువల్లీ చెప్పాలంటే. దేనికి డిప్రెస్ అవుతున్నారు? చిన్న చిన్న వాటికి. ఫ్రెండ్స్ ఏదో అన్నారనో, ఫ్రెండ్స్ మాట్లాడలేదనో, లేకపోతే ఎవరన్నా హేళన చేశారు, దాన్ని ఎదుర్కోవడం రాలేదు వీళ్ళకి. ఎందుకు రాలేదంటే నేర్పించలేదు మనము, సిచ్యువేషన్ ఫేస్ చేయనివ్వలేదు కదా. మనం ఎప్పుడన్నా చిన్నప్పుడు ఎవరన్నా ఎగతాళి చేస్తే నువ్వు ఇలా అనాలి నాన్న, నిన్ను ఎవరన్నా ఎగతాళి చేశారు, ఏమని ఎగతాళి చేశారు, సో ఇట్లా అన్నారా, ఓకే నువ్వు ఈసారి ఇట్లా అన్నప్పుడు నువ్వు ఇలా మాట్లాడు, లేకపోతే ఇలా అనడం తప్పు, నాకు ఇది కరెక్ట్ నేర్పించాలి. వాళ్ళకి అది నేర్పించగలగాలి. రెసిలియన్స్ అంటే పడిపోయిన మళ్ళీ లేచేటువంటి తత్వాన్ని మనం నేర్పించగలగాలి. రీసెంట్గా ఒక ఇన్సిడెంట్ చాలా బాధ కలిగించిందమ్మా. ఒక స్కూల్లో బాబు, చాలా పెద్ద స్కూల్, అది వెల్ నేమ్డ్ స్కూల్, ఆ బాబుని ర్యాగింగ్ చేస్తే ఆ బాబు సూసైడ్ చేసుకున్నాడు. అబ్బాయి పెద్ద బాబే మళ్ళీ. అది అసలు ఎంత మనసు చాలా బాధ అనిపించింది. ఇప్పట్లో అంటే స్కూల్కి కూడా వచ్చేసింది ఆ కల్చర్. ఆ బాబు ఇంటికి వచ్చి చాలాసార్లు చెప్పాడంట. మరి దాన్ని ఎలా హ్యాండిల్ చేయాలని, మరి తల్లిదండ్రి ప్రోత్సాహం కానీ, లేకపోతే ప్రోత్సాహం అని కూడా కాదు, వాళ్ళ తోడు, అంటే మేమున్నాం నాన్న, ఏంటి జరిగింది, అలా మాట్లాడగలగడం కానీ, సో అది ఎక్కడ లోపించింది, అది ఆ షేర్ చేసుకున్నప్పుడు ఆఫ్ కోర్స్ తల్లిదండ్రులు కొద్దిగా చెప్పగలుగుతారు. అది లోపలనే మనసులోనే పెట్టేసారి దాన్ని ఏం చేయాలో అర్థం కాక, లేకపోతే ఇలాంటి సిచ్యుయేషన్స్ వచ్చినప్పుడు అదొక్కటే మార్గం లాగాను వాళ్ళకి ఇంకా వేరే దారి తోచదు. మరి షేర్ ఎప్పుడు చేసుకుంటారు చెప్పండి? కమ్యూనికేషనే అన్నిటికీ ఇంపార్టెంట్ కదా. మనం ఆ స్వేచ్ఛని ఇవ్వగలగాలి కదా. ఇక్కడ మనం ఆ స్వేచ్ఛని ఇవ్వాలి. నేనున్నాను, భయపడకు దేనికి అనే భరోసా తల్లిదండ్రి ఇవ్వగలగాలి. మేమున్నాం నాన్న, చూసుకుంటాము, నువ్వు ఏది ఉన్నా సరే మాతో చెప్పు, మేము దాన్ని కరెక్ట్ చేయగలుగుతాము, నువ్వు భయపడొద్దు అనే భరోసాని ఇవ్వగలగాలి కదా. వాళ్ళకి ఆ ధైర్యం కొండంత మనం ఏమీ చేయని అవసరం లేదు. అసలు పిల్లలకనే కాదు, నిజానికి ఒక రిలేషన్ మనం ఎవరికైనా సరే నేనున్నాను అనే ధైర్యం చాలా గొప్పది. ఆ ధైర్యాన్ని ఇవ్వగలగాలి మనం. నువ్వు ఒంటరివి కాదు ఆ ధైర్యం మనం ఏమి చెయ్యము, కానీ ఆ మాట చాలా ప్రభావాన్ని చూపిస్తుంది. మానసికంగా వాళ్ళు స్ట్రాంగ్ అవుతారు. మనం డైరెక్ట్గా ఏ హెల్ప్ చేయకపోయినా నాకు వీళ్ళు ఉన్నారనే ధైర్యం అనేది కొండంత అండనిస్తుంది. మరి ఆ పిల్లలకి మనం ఇవ్వగలుగుతున్నామా? వాళ్ళు మన మీద ఎందుకు నమ్మకంగా రిలే అవ్వలేకపోతున్నారు చెప్పండి? ఇది మనం ఖచ్చితంగా ఆలోచించాలి కదా ప్రతి తల్లిదండ్రులు. అసలు ఈ చిన్న చిన్న విషయాలు మనతో షేర్ చేసుకోలేక, వాళ్ళు ఏదో బ్యాడ్ కంపానియన్షిప్లోకి వెళ్ళిపోయి వాళ్ళతో షేర్ చేసుకొని, వీడికి ఎంత తెలుసో అవతల వాడికి అంతే తెలుసు, అదే ఏజ్ పిల్లలు కాబట్టి తప్పేదో ఒప్పేదో తెలియక లోపల కూరుకొని పోయి ఏదో ఒక రోజు పెద్దదైతే తప్పించి మనకు తెలియట్లేదు. ఇది తప్పు. ప్రతి తల్లిదండ్రి టైం తీసుకోండి, మాట్లాడండి వాళ్ళతోటి, వాళ్ళకి చెప్పండి జీవితం అంటే ఇది ఒక్కటే కాదు, దిస్ ఇస్ నాట్ ది ఎండ్. ఏది జరిగినా ఇవాళే, మళ్ళీ టుమారో దెర్ ఈజ్ వన్ మోర్ లైక్ న్యూ ఆపర్చునిటీ. అది ఎక్స్ప్లెయిన్ చేయండి పిల్లలకి. ఇప్పుడు మన లైఫ్లో ఏదైతే ప్రాబ్లమ్స్ ఉన్నాయి, మన లైఫ్లో ఒత్తిడి ఏదైతే ఉందో, ఆటోమేటిక్గా ఇప్పుడుండే జనరేషన్ కానివ్వండి, ఇప్పుడుండే తల్లిదండ్రులు కానీ, ఆ 4 గోడల మధ్య ఫైటింగ్ కానీ, షేరింగ్ కానీ, వాట్ ఎవర్ ఇట్ ఈస్, ఆ ప్రభావం తల్లిదండ్రులు పిల్లల మీద చాలా చూపిస్తుంది. ఏదైనా కానీ, వాట్ ఎవర్ ఇట్ ఈస్, వెదర్ ఇట్ ఈస్ పాజిటివ్ ఆర్ నెగటివ్ సైడ్. సో హౌ టు ప్యాసిఫై ఇట్. దీంట్లో తల్లి తండ్రి కుటుంబ విలువలు మొత్తం నేపథ్యం ఉంది. సో మీరు చెప్పిన దాన్ని పిల్లలతో షేర్ చేసుకోవాలి. అంటే పిల్లలకి స్వేచ్ఛనివ్వాలి, దట్ ఈజ్ ఓకే. మన అనుభవాలు పిల్లలతో ఎంతవరకు షేర్ చేసుకోవాలి, అవి కొన్ని కల్పితమే అయి ఉండొచ్చు. కల్పితం కూడా, అంటే నేను ఈ మాట ఉపయోగిస్తున్నందుకు క్షమించాలా, కల్పితమైనా కానీ అది కథలాగా, అది అనుభవంలాగా చెబితే బాగుంటుంది. నిజమే ఈ మాట, మీరు అన్న తప్పేం లేదు. ఇప్పుడు చూడండి, మనము ఎవరినో మోటివేషనల్ లాగా, రోల్ మోడల్ లాగా చూపిస్తున్నాం. మనం ఎందుకు కాకూడదు? మనం ఎందుకు మన పిల్లలకి రోల్ మోడల్స్ అవ్వకూడదు? నా ప్రశ్న ఇది తల్లిదండ్రికి. మనకు కూడా కేపబిలిటీస్ ఉన్నాయి కదా, వై కాంట్ వి? సో మనకు ఒక ప్రాబ్లం వచ్చింది, మనం ఎలా దాన్ని హ్యాండిల్ చేస్తున్నాము, మనం పడి మళ్ళీ ఎలా లేవగలుగుతున్నాము, ఇది కదా చాలా ఇంపార్టెంట్. మనం ఎంత ధైర్యంగా ఆ సిచ్యువేషన్ ఎదుర్కొన్నాము, అది మనల్ని చూసి పిల్లలు నేర్చుకుంటారు. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు పేరెంట్స్కి బుక్ రీడింగ్ అలవాటు ఉందనుకోండి, ఖచ్చితంగా ఆటోమేటిక్గా పిల్లలకు వస్తుంది. 1 గంట బుక్ చదవండి. మీ హ్యాబిట్స్ ఏంటి, మీ డైలీ రొటీన్ ఏంటి, అదొక సిస్టమాటిక్ వేలో ఉందా, ఫస్ట్ మీ టైంని మీరు ఆర్గనైజ్ చేయండి, ఒక కరెక్ట్ టైం టేబుల్ లాగా వేసుకోండి. ఖచ్చితంగా ఇది డైరెక్ట్గాను ఇండైరెక్ట్గాను మీ పిల్లల యొక్క లైఫ్ ఏమంటారంటే వాళ్ళ డైలీ లైఫ్లో ప్రభావాన్ని చూపిస్తుంది.
ఇప్పుడు వాళ్ళు చదువుతున్నారు, వాళ్ళతో పాటు మీరు కూర్చొని ఒక పుస్తకాన్ని చదవండి, ఒక అర్ధగంట గంట, తప్పేముంది? రోజుకు ఒక పేజీ చదవండి, బుక్ రీడింగ్ చేయండి, లేదా ఒక మంచి డిస్కషన్లో పిల్లలతోటి డిస్కస్ చేయండి. ఎవరన్నా గ్రేట్ లీడర్స్ ఉన్నారు, ఇప్పుడు కూడా మనకు చాలామంది ఉన్నారు కదా, సో వాళ్ళ గురించి మాట్లాడండి. నాన్న నీకు తెలుసా ఈయన ఇలా చేశారంట, వాళ్ళ జీవితంలో జరిగినవి చెప్పండి. మీ జీవితంలో ఏదన్నా ఉంటే దాన్ని షేర్ చేసుకోండి. సో మీరు ఇన్స్పైర్ అయిన మూమెంట్ షేర్ చేసుకోండి. సో అప్పుడు వాళ్ళకి ఒక ఊహ అనేది వస్తుంది, లైక్ వాళ్ళకి ఒక ఇమాజినేషన్ వస్తుంది. సో ఓకే ఇలా అయింది, నేను కూడా ఇలా చేస్తే ఎంత బాగుంటుంది. సో అట్లా మనం ఎందుకు రోల్ మోడల్స్ అవ్వకూడదు మన పిల్లల జీవితంలో?